హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము చైర్ యూస్ చేసుకొని. మొబిలిటీ ఎక్సర్సైజెస్ మన బాడీలో మసిల్స్ని ఫ్రీ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో విల్ గెట్ స్టార్టెడ్, బట్ బిఫోర్ దాట్ లెట్స్ సే హాయ్ టు అవర్ ఫ్రెండ్స్. హాయ్ విష్ణు. హాయ్ అబ్మనిక. హాయ్ అనిల్. హాయ్ అబ్మనిక. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ఉంటుంది ఇవాళ. కాకపోతే అంటే మొబిలిటీ అన్నప్పుడు ఈజీ, ఫ్లెక్సిబిలిటీ కదా, ఎంత ఈజీ ఉంటుంది. కానీ దానికి ఒక ప్రాపర్ టెక్నిక్ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా ఫాలో అయితేనే మీ మసిల్స్ విల్, దాంట్లో మొబిలిటీ అంటే ఆ మూవ్మెంట్ ఫ్రీ అవుతుంది. చాలా మటుకు మనం కూర్చొని ఎక్కువ వర్క్ చేసినప్పుడు కూడా మసిల్స్ టైర్డ్ అయిపోతాయి. సో చాలామంది మసాజెస్ చేయించుకుంటారు అండ్ మూవ్మెంట్ కొంచెం ఎక్కువ టైర్డ్ అయినప్పుడు కూడా హ్యాండ్స్ లేపి అబ్బా అటు ఇటు తిప్పాలన్నా కూడా మాకు ఒక రకమైన అనీజీనెస్ ఉంటుంది. అలా స్టిఫ్నెస్, అలా అనీజీనెస్ మనం ఫోర్గో చేయడానికి వీఆర్ డూయింగ్ మొబిలిటీ ఎక్సర్సైజెస్. మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ సేమ్ కాదు. ఫ్లెక్సిబిలిటీ మన బాడీలో మసిల్స్ని ఎక్స్పాండ్ చేయడానికి చేస్తాము. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇక్కడ నుంచి ఇక్కడ మనం స్ప్లిట్ చేసినప్పుడు ఇది మనం మ్యాక్సిమం ఇంకా చేయడానికి ఫ్లెక్సిబుల్గా చేస్తాము. మూవ్మెంట్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి విల్ బి మొబిలిటీ, అంటే ఫ్రీగా. ఇప్పుడు సపోజ్ నేను హ్యాండ్ ఫార్వర్డ్ ఇలా చేయడం ఈజీ ఉంది, ఇది మనకు అందరికీ అలవాటు. అదే మనం మూవ్మెంట్ బ్యాక్ చేయడం చాలామందికి హ్యాండ్ ఇలా వెళ్ళదు, ఇక్కడికి ఆపేస్తారు, ఇక్కడికి ఆగిపోతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టైట్నెస్ ఇన్ ద మసిల్స్. సో ఆ టైట్నెస్ని రిలీవ్ చేయడానికి మొబిలిటీ ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? బోత్ ఆఫ్ యూ సిట్ ఆన్ ద చైర్. Yeah, we'll start with neck exercises first. Right and left 10 counts and slowగా చేయండి. సడన్గా ఇలా మూవ్ చేయకూడదు, స్లోలీ కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలన్నమాట. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ రైట్ సైడ్ మనం హోల్డ్ చేద్దాం 15 counts, దెన్ లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఓకే, ఆ తర్వాత విల్ డూ ద రిపిటేషన్స్. 5, 6, 7 and go. 1, 2, hold. 3, 4, 5, 6, 7 and keep stretching more. 8, 9, 10, 11, 12, 13, 14, 15. Sloga, other side, turn other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇక్కడ నుంచి ఇప్పుడు రిపిటేషన్స్ చేద్దాం. రైట్ అండ్ లెఫ్ట్. 5, 6, 7, go. 1, left, 2, left, 3, left, 4, left, 5, left, 6, left, 7, left, 8, left, 9, left, 10, left, 11, left, 12, 13, 14, 15. సో ఇది కూడా మనం నెక్ రైట్ లెఫ్ట్ చేసినప్పుడు కంప్లీట్గా మొత్తం చుట్టూ చూసుకుంటూ మనం తిప్పితే కళ్ళు తిరిగినట్టు అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. రైట్ చూసినప్పుడు వెంటనే లెఫ్ట్. సో మీరు కంప్లీట్గా అంత చుట్టూ తిరిగి చూస్తే మీకు గిడ్డినెస్ వస్తుంది. ఓకే, నౌ అప్ అండ్ డౌన్. ఫస్ట్ పైన అప్ చేసి హెడ్ హోల్డ్ అ పొజిషన్, అండ్ అప్ చేసినప్పుడు కూడా బ్యాక్ ఇలా షోల్డర్స్ లేపకుండా షోల్డర్స్ డౌన్, హెడ్ అప్, అండ్ వెనక్కి కూడా లీన్ అవ్వకూడదు. ఆల్ రైట్, లెట్స్ గో. 5, 6, 7 and go. Head up, hold. 1, 2, 3, back flat and straight. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇప్పుడు head down, chin complete గా టచ్ అవ్వాలి neck కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And relax. Ippudu up and down. Let's go. 5, 6, 7, go. 1 and down. 2, down. 3, down. 4, down. 5, down. 6, down. 7, down. 8, down. 9, down. 10, down. 11, down. 12, down.
13, 14 and 15. Down. And slowly relax. Ikkada nunchi inhale, take a deep breath, hand ikkada pettesi chopaina bend to the side. Side bend chesinappudu kuda upper body bend cheyakodu. Shoulder away from your ear. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. At the side, release and ఇప్పుడు other hand పెట్టండి, చౌపైన పెట్టేసి keep pushing your head down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And slowly come back center. ఇక్కడ నుంచి diagonal గా up and keep turning. Diagonal గా normal గా down చూస్తాము. సో ఇక్కడ నుంచి chin diagonally up and మీ hand మీ fingers పెట్టి up push చేస్తూ ఉండండి. ఓకే, రైట్ హ్యాండ్ తోని left chin, left side chin పైన. Let's go. 5, 6, 7, go. 1, up, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Release, other side. Same thing, diagonally paiki and మీ hand తోని push చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And relax. So, guys ready? Yeah. Yes. Okay, first one, ikkada nunchi hands up, both the hands up, and ikkada nunchi forward మీరు reach అవుతున్నారు, straight forward. So ikkada nunchi forward reach, head కూడా in line with the hands ఉండాలి. Yeah. Okay, let's go. Feet parallel ఉండాలి and కొంచెం ముందుకి chair. Sit in the front of the chair, edge కి కూర్చోండి. 5, 6, 7, go flat back, reach forward and up. Inhale, exhale, 2 and up. Slower, 3 and up. 4, 5, up. 6, arms inka straight pettu Anil, and up. 7, forward, up. 8, 9, 10, 11, back flat, chest forward. 12, knees బయట వైపుకి turn అవ్వకూడదు. Last 3, 2, last 1 and up, hands down, relax. Are you both okay? సో తెలిసింది కదా, నార్మల్గా నించొని చేసినప్పుడు మన కన్వీనియంట్ బట్టి మనం చేస్తాము. ఇప్పుడు కూర్చొని చేసినప్పుడు మనం హిప్ మూవ్ చేయకూడదు అండ్ మన మూవ్మెంట్ కూడా ఎక్కువగా డీప్గా వెళ్తున్నా లేదు తెలుస్తుంది. Yes. యా, నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ మీ చైర్ ఇలా వెనుకకి హోల్డ్ చేయాలి. సో కంప్లీట్గా విష్ణు అవుట్ సైడ్ నుంచి, సో ఈ ఎల్బో బెండ్ చేసి హోల్డ్ ఇట్ లైక్ దాట్. కొంచెం వెనక్కి వచ్చేసి అవుట్ సైడ్ నుంచి హోల్డ్ అండ్ ముందుకి ఫార్వర్డ్, హోల్డ్ యువర్ షోల్డర్, ట్విస్ట్, మళ్ళీ హోల్డ్ మ్యాక్సిమం బ్యాక్ అండ్ ట్విస్ట్. సో అదర్ హ్యాండ్ మీ లెగ్ మీద పెట్టుకోవచ్చు అండ్ సిట్ స్ట్రైట్ కంప్లీట్గా. సో ఇక్కడ మీరు షోల్డర్ పట్టుకొని ట్విస్ట్ అండ్ టర్న్. మీ హిప్ టర్న్ అవ్వకూడదు, ఓన్లీ మీ టార్సో, మీ అప్పర్ బాడీ టర్న్ అవ్వాలి. ఓకే, లెట్స్ గో. 5, 6, 7 అండ్ గో. రైట్ హ్యాండ్ బ్యాక్, కంప్లీట్గా చైర్ ఆపోజిట్ సైడ్ పట్టుకోవాలి. ఎస్, అండ్ ఫార్వర్డ్, hold your shoulder and twist your body to the left. Very good. 2 and forward, twist. 3,
వెరీ గుడ్. ఈసారి యాక్చువల్లీ ఈ సైడ్ వచ్చినప్పుడు మీరు హోల్డ్ ద చైర్ ఆల్సో అదర్ సైడ్. ఎస్, ట్విస్ట్ ఇంకొంచెం. 4 5 అండ్ నైస్. 6. సో మీరు రైట్ వెనకకి తీసుకుంటున్నప్పుడు షోల్డర్స్ టర్న్ చేయండి. 7 నైస్ అండ్ ట్విస్ట్. ఇప్పుడు ట్విస్ట్. 8 and twist. మీకు షోల్డర్ బ్యాక్ సైడ్ యూ షుడ్ ఫీల్ యువర్ మసిల్స్ వర్కింగ్. 9 and twist. 10 twist. 11 twist. Twist and turn anil inkoncham. Yes. 12 and twist. 13 twist. 14 and twist. Last one. 15 and twist. Release other side. So మీరు మూవ్ చేసినప్పుడు టర్న్ అవుతున్నప్పుడు లెగ్స్ నీస్ కూడా మూవ్ అవ్వకూడదు. ఓకే, లెట్స్ గో. 5 6 7 go. 1 hand back and twist. 2 hand పైనుంచి, don't look back Anil, and twist. So hand back వెళ్తున్నప్పుడు సైడ్ కి టర్న్ అవ్వాలి. 3 very good and twist. So maximum reach చేయండి, హ్యాండ్ వెనక్కి తీసుకెళ్ళండి and twist. 4 very nice. Twist. 5 twist. 6 twist. 7 twist. 8 twist. 9 twist. Hand a little more behind Anil. 10 twist. 11 twist. 12 more deeper. Twist a little more. 13. Actually this is the last one. 15 and twist. Release. సో ఈ పొజిషన్ హోల్డ్ మనం నార్మల్గా ఇలా పట్టుకోవడం అలవాటు. ఏ వస్తువు పట్టుకోవాలన్నా వీ హోల్డ్ ఇట్ లైక్ దిస్. ఇలా మనకి ఈవెన్ మన బ్యాక్, మనం స్నానం చేసినప్పుడు బ్యాక్ కూడా రుద్దుకోవడం చాలా మందికి ఇక్కడ టైట్నెస్ వల్ల దే వోంట్ బి ఏబుల్ టు రీచ్. సో ఈ మూవ్మెంట్తోని మీకు ఇక్కడ మసిల్స్ ఫ్రీ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి 1 hand అప్, అదర్ హ్యాండ్ హియర్. ఇక్కడ నుంచి మీరు స్లోగా రీచ్. సో ఇక్కడ కూర్చున్న పొజిషన్లోనే స్లోగా రీచ్ అవుతూ హ్యాండ్ డౌన్ అండ్ ఇక్కడ ఫార్వర్డ్ రీచ్ అవుతూ కమ్ బ్యాక్ ఇన్ అండ్ హ్యాండ్ అప్. ఓకే, సో వన్ సైడ్ బెండ్ అయ్యాక ఫార్వర్డ్కి రీచ్ అవ్వాలి, హిప్ లేపకుండా చైర్ నుంచి. లెట్స్ గో. లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ నియర్ ద హెడ్. 5 6 7 go. Bend to the left. 1 and reach munduki as if somebody is pulling you and up. 2 reach forward, inkoncham down and up. Very good. 3 inkoncham reach down, lower inka. Very nice guys. Up. 4 reach down, knees move chekandi and up. 5 and up. 6 and up. Hands straight. 7 lower and up. Back straight unchali, spine long unchali. 9 up. 10 up. 11 up. 12 hands straight up. 13 last 3 up. 14 and 15. One more and up. Other side, left hand to the head, right hand up. 1 2 3 and go. 1 and up. 2 and up. 3
up, 4, up, 5, up, 6, 7, 8, hands straight, 9, 10, last 5, up 4, up 3, knees move chekandi, 2, and last one, and up and relax. అభిమానిక నెక్స్ట్ వర్కౌట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మీరు ఇదే పొజిషన్లో ఇప్పుడు విష్ణు ఇంకొంచెం ఫార్వర్డ్ కూర్చొని హ్యాండ్స్ మీరు చైర్ని పట్టుకోండి, డౌన్, ఎస్, స్పైన్ లాంగ్ అండ్ స్ట్రైట్. ఇక్కడ నుంచి ఫస్ట్ రేజ్ యూర్ రైట్ లెగ్ అప్, స్ట్రైట్, యా, ఇక్కడ నుంచి వైడ్ ఓపెన్ మ్యాక్సిమమ్ టు ద సైడ్. సో డౌన్ వెళ్తుంది కదా లెగ్, డౌన్ తీసుకెళ్లకుండా అదే హైట్ మెయింటైన్ చేస్తూ అవుట్ అండ్ ఇన్, ఎస్, ఓకే. సో కిందికి తీసుకెళ్ళకండి, ట్రై చేయండి మ్యాక్సిమం. ఒకవేళ లెగ్ స్ట్రైట్ పెట్టడం కష్టంగా అనిపిస్తే మీరు బెండ్ చేసి నీ బెండ్ విష్ణు ఈ పొజిషన్, అవుట్ అండ్ ఇన్, ఓకే. సో అప్పర్ బాడీ మూవ్ చేయకూడదు, అందుకనే సపోర్ట్ తీసుకుంటున్నారు మీరు, హ్యాండ్స్తోని సపోర్ట్ తీసుకొని చేస్తున్నారు, ఓకే. రెడీ గైస్, ఫస్ట్ లెగ్ అవుట్, స్ట్రైట్, రైట్ లెగ్ అండ్ గో, ఓపెన్, 1 and in, 2, maximum to the side, 3, complete the sideways, 4, 5, 6, 7, 8, 9, knees straight పెట్టడం ట్రై చేయండి, 10, 11, 12, 13, 14, 15, one more and in, other side, and 5, 6, 7 and go, 1, 2, 3, up straight, leg inkoncham paiki both of you, 4, 5, flex cheyandi foot, 6, slowly, 7, back straight, 8, 9, 10, leg higher, Anil, 11, 12, 13, 14 and 15 and up. So ikkada muscles, yes, quadriceps work avutayi and even mana hip flexors. So it's side, these cuts, okay. Next one, ikkada nunchi ippudu feet parallel pettandi munduki and opposite hand, so right hand, left knee outside ravali, so maximum kindaki reach and try cheyandi and twist up, left hand down ravali. So first right hand down and ikkadi nunchi direct ga up వెళ్తుంది, అప్పుడు ఈ hand down వెళ్తుంది, okay. Can you do that once, Vishnu? Hand down and ikkadi nunchi opposite, same thing and twist, okay. So kindaki try cheyandi mottam palm kinda pettadaniki, all right. Let's go, right hand left side first, 5, 6, 7, go, 1 and up, 2 and up, reach down, 3, right hand inkoncham reach down, yes, up, 4, up, 5, up, 6, up, 7, up, 8, up, 9, up, 10 and up, 11, up, knees move chekandi, 12, knee, feet parallel, up, 13, up, 14,
up, reach down, 15, right hand opposite side, reach cheyandi down and up. Other side, 5, 6, 7, go, I know. 1 and up, 2, up, 3, twist cheyandi a little more, up, 4, up, 5, up, 6, up, flat back, 7, up, 8, up, 9, up, 10, up, last 5, 4, 3, up, 2, up, 1, up, and head down, hug your knees, kinda nunchi, stay down, relax. So mostly ఆ ట్విస్టింగ్ మూవ్మెంట్స్ ఇంకొంచెం స్లోగా చేయొచ్చు అండ్ ఇది మీరు వార్మప్ లాగా కూడా చేయొచ్చు. ఇవన్నీ ఎక్సర్సైజెస్ మేము చేసింది. అండ్ రిమెంబర్ మనం చేసినప్పుడు కూడా ప్రతిసారి రెపిటేషన్స్ పెంచినప్పుడు ఇంకొంచెం డీప్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే గైస్, స్లోలీ కమ్ అప్, రిలాక్స్ అండ్ దేర్. సో చాలా మంది నన్ను ఇంకో క్వశ్చన్ అడుగుతుంటారు విష్ణు, సో మన బ్లడ్ గ్రూప్ బట్టి కూడా మనం డయట్ తీసుకోవాలి అనేసి. సో అలా నాకు ఫస్ట్ టైం క్వశ్చన్ అడిగినప్పుడు ఐ వాజ్ షాక్డ్, ఎందుకంటే నేను ఎప్పుడూ అలా వినలేదు. నాకు తెలియదు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో. ఐ డోంట్ నో హౌ విల్ దట్ వర్క్. బ్లడ్ గ్రూప్ బట్టి మీరు అవే ఫుడ్స్ తింటేనే మీరు హెల్తీగా ఉంటారు, లేకపోతే ఉండరు అని. ప్లీజ్ అలాంటివన్నీ నమ్మకండి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. ఆ బ్లడ్ గ్రూప్ బట్టి మీరు తింటేనే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, లేకపోతే తగ్గిపోతుంది. అవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు ప్రాపర్గా హెల్తీ డయట్ అంటే ప్రాపర్గా నట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్స్, కార్బ్స్ అండ్ ప్రాపర్ గుడ్ ఫ్యాట్ ఇవన్నీ తీసుకుంటేనే యూ విల్ బీ హెల్దీ. అండ్ చాలా ఇంపార్టెంట్, మీరు హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ కూడా ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే డెఫినెట్గా ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. అండ్ ఒట్టి బ్లడ్ గ్రూప్ పట్టి చేస్తేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది అని అనుకుంటే ప్లీజ్ అవన్నీ మైండ్లోంచి తీసేయండి. ఓకే, అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో చూసారు కదండి, వాళ్ళ గెట్స్ ఇట్ ఫిట్లో మేము చేసిన మొబిలిటీ ఎక్సర్సైజెస్ మీ మసిల్లో సోర్నెస్, టైర్డ్నెస్ తగ్గిస్తుంది. సో మీరు కూడా మాలాగే రోజు ఎక్సర్సైజ్ చేయండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. దిస్ ఇస్ అభిమానిక సైనింగ్ ఆఫ్.